నిరాక్షేపంగా దైవభక్తి ఇచ్చిన వరము గొప్పదగినది. దేవుడు శరీరుగా ప్రత్యక్షమైన ప్రేమల మా తండ్రి, కృపల మాదిగా మీ బంగారు పాదములకు లేని స్థితిలో స్తోత్రం చెల్లిస్తున్నారు తండ్రి. తండ్రి ప్రభా, ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభా మీ పాద సన్నిధిలో చేరి తండ్రి ప్రభా ఈ క్రిస్మస్ సమయంలో తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి కొద్ది మాటలు తండ్రి ప్రభా మేము ధ్యానించుకుంటున్నా తండ్రి ప్రభా. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీకు అంగీకారంగా ఉండటానికి మీ కృప చూపమని, మా చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ సశరీరుడు. యాక్చువల్లీ ఈ టాపిక్ని నేను ధ్యానం చేయగలిగినంత పెద్దదాన్ని కాదు. యాక్చువల్లీ ఏంటంటే ఒక థియాలజీ తెలిసిన గురువులు ఈ టాపిక్ని చెప్తే చాలా బాగుండేది. బట్ దేవుడి చిన్న కృపను బట్టి మరి నేను 12న వేరే అంశం మీద ధ్యానించవలసింది. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రీఆక్యుపైడ్ వాటిని బట్టి, పనులను బట్టి నేను ఈరోజు ఆంటీని అడిగినప్పుడు ఆంటీ ఈ టాపిక్ చెప్పారు. యాక్చువల్లీ నాకు సరిగ్గా రిఫరెన్స్ కూడా ఆంటీ 1 తిమోతి 2 తిమోతి చెప్పలేదు. చాలా టైంకి నేను 2 తిమోతి 3:16 చదువుతున్నా. ఎక్కడా సశరీరుడు కనిపించట్లేదు. ఈ టాపిక్కి నేనేదో డైవర్ట్ అయిపోతున్నాను అని చెప్పేసి ఒక వారం తర్వాత మళ్ళీ తేరుకొని 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం చదివాను. అప్పుడు అర్థమైంది, ఓహో దిస్ ఇస్ ద టాపిక్, ఐ నీడ్ టు మెడిటేట్ అని చెప్పేసి అప్పుడు అర్థమయ్యి అప్పుడు ఈ అంశాన్ని ధ్యానిస్తున్నాను. చాలా ఇది లోతైన మర్మము ఇక్కడ 1 తిమోతిలో రాయబడినది. మన చర్చ్లో ఒక ఆయిల్ పెయింటింగ్ ఇక్కడ, దేవుడు ఎసెన్షియల్ ఆఫ్ క్రైస్ట్, దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాడు. దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉంది. నేను అక్కడ కొంచెం చూస్తున్నప్పుడు ఏదైనా చర్చ్కి వెళ్ళినప్పుడు ఒక క్రాస్ ఉంటుంది. క్రాస్ మీద యేసుప్రభు వారు శిలువ మీద ఉండటం అనేది చాలా మోస్ట్ ఆఫ్ ద చర్చెస్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ చర్చ్లో మాత్రం ఎసెన్షియల్ ఆఫ్ క్రైస్ట్ మనం చూస్తాము. దేవుడు ఆరోహణమయ్యి దేవుని సన్నిధికి వెళ్తున్న ఆ చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తాము. అయితే ఈ అంశానికి ఎక్కువ లోతైన అంశాలు నేను ధ్యానించలేకపోయాను. కానీ 1-2 అంశాలు నా స్మరణకు వచ్చినాయి, దేవుడు తీసుకొచ్చారు. సో అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మనము 2 విధాలుగా ఈ అంశాన్ని మనం చూడవచ్చు. ఈరోజు సశరీరుడు అంటే ఎ మ్యాన్ విత్ గుడ్ బాడీ, శరీరం, ఫిజికల్ థింగ్స్ ఇక్కడ చూస్తున్నాం మనం. మంచి శరీరం, ఈ రోజుల్లో మంచి శరీరం అంటే ఏంటి? ఏదో జిమ్కి వెళ్ళి బాగా కండలు తిరిగి మనం బాడీ చేస్తే అది గుడ్ బాడీ అని మనం అనుకుంటున్నాం ఈ రోజుల్లో. ఎవరైనా చూడండి, యంగ్స్టర్స్ అందరూ జిమ్ చుట్టూ తిరుగుతున్నారు. ఈవినింగ్ అయితే చర్చ్కి ఎవరు రాలేదు యంగ్స్టర్స్, మేబీ దే ఆర్ ఇన్ జిమ్. సో వాళ్ళు ఏమనుకుంటారంటే శరీరాన్ని కండలు తిరిగి ఉంటే అది ఇట్స్ గుడ్ బాడీ అని వాళ్ళు అనుకుంటూ అన్నారు. ఇంకా కొంతమంది అయితే అందంగా తయారైతే బ్యూటిఫుల్గా ఉంటే అది గుడ్ బాడీ అనుకుంటున్నారు. నేను ఒక యాడ్ చేసేదాన్ని, ఇది నా చాలా చిన్నప్పుడు, మేబీ 10th క్లాస్, ఒక యాడ్ చేసేదాన్ని. ఒక యాడ్ వస్తుంది, రేమాండ్స్, దాని కింద ట్యాగ్స్ వస్తుంది. ట్యాగ్ కంప్లీట్ మ్యాన్ సిన్స్ 1928. ఆ ట్యాగ్ అంటే ఆ దుస్తులు ధరిస్తే ఆ మనిషి సంపూర్ణమవుతాడు అని వాళ్ళు యాడ్లో అలా ప్రచురణ చేస్తూ ఉంటారు. సో మంచి దుస్తులు ధరించినంత మాత్రాన మన శరీరము చాలా బాగా కనిపిస్తుందా అనేది నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని అంశాలు మనం చూసినట్లయితే ఈ పుస్తకం చూసి మీరు అనుకోండి నేను చాలా రాసుకొచ్చానని, చాలా తక్కువ అంశాలు
రాసుకొచ్చాను, కాకపోతే నాకు అలవాటు ఇలా బుక్లో రాసుకోవడం. యాక్చువల్లీ ఎవరైనా సరే ఒక మనిషి జన్మించాడంటే హీ వాజ్ బోర్న్ ఇన్ సిన్, పాపంలో జన్మించాడు. ఒక ఆడ మనిషి, ఒక మగ పురుషుడు మరి శారీరకంగా కలిసినప్పుడు పాపము ద్వారా మనిషి జననం అనేది జరుగుతుంది. సో పాపము ద్వారా మనందరం, మన శరీరాలన్నీ పాపం ద్వారా వచ్చింది. మరి ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే ఏ పాపము లేకుండా పవిత్రుడై తన జన్మలో కూడా పాపము లేకుండా జన్మించినాడు. యేసు ప్రభు వారికి మరి చూసినట్లయితే, జననం చూసినట్లయితే మరియాకి గాబ్రియల్ ప్రత్యక్షమై చెప్తా ఉంది, మరియా భయపడకము, ఇదిగో నీ గర్భవతి కుమారుని అంటావు అని చెప్పినప్పుడు మరియా చాలా కంగారు పడుతుంది. అయ్యో నాకు ఇంకా పెళ్ళే కాలేదే, జస్ట్ ప్రధానమైంది అంతే, యోసేపు అనే ఒక పురుషునితో ప్రధానమైంది, ఇది ఎలా సాధ్యము అని చెప్పేసి మరియా దూతని క్వశ్చన్ చేస్తాను. డోంట్ వరీ, భయపడకు, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వస్తుంది, అప్పుడు నీవు ఒక కుమారుణ్ణి కనుదువు, అతనికి యేసు అని పేరు పెట్టు అని చెప్పేసి చాలా క్లియర్గా వ్రాయబడింది. పాపము లేని జన్మ యేసు ప్రభు వారిది. ఒక డివైన్ పవర్, ఒక అతీత శక్తి, పరిశుద్ధాత్మ శక్తి దీనుడైన మానవుల్లోకి వచ్చినప్పుడు ఆ రెండు యొక్క మిలనము మన యేసు ప్రభు వారి యొక్క జననం. కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్, పరిపూర్ణమైనటువంటి మానవుడు, పరిపూర్ణమైనటువంటి మనిషిగా ఏ తప్పు లేకుండా యేసు ప్రభు వారు పాపము లేకుండా జన్మించినటువంటి వాడు. మనకంతా చూసినట్లయితే యోహాను సువార్త మరి 1వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించుచుండెను. సో ద వర్డ్, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ వాక్యము మన దగ్గరికి వచ్చి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య వసించింది అని చెప్పేసి బైబిల్ వాక్యము చెప్తాంది. అలాగే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చెప్తాం, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. పరలోక భాగ్యాన్ని తనకు అసలు నేను వదిలిపెట్టి రాకూడదు అని అనుకోలేదన్న. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆ భాగ్యాన్ని వదిలిపెట్టుకొని మనందరి కోసము వచ్చి సిలువ మీద ఆయన కార్చినటువంటి ఆ రక్తము ద్వారా, ఆ బలియాగము ద్వారా మానవాళి రక్షణ, అతనికి యేసు అని పేరు పెట్టుదు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థము అని చెప్పేసి మరి అక్కడ వ్రాయబడి ఉన్నది. సో ఆ మెస్సయ్య ఎవరు? పాపము లేని ఒక మనిషి అయి ఉండాలి, పరమాత్మ అయి ఉండాలి. ఈవెన్ ద వేదాలలో కూడా మరి ఏం చెప్తుందంటే, సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అందరి పాపాల పరిహారం పోవాలంటే ఒక రక్తం చిందించబడాలి. ఆ రక్తము దేవుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి అని చెప్పేసి వేదాలు కూడా చెప్తుంది. సో ఆ వేదాలలో చెప్పినట్టుగా వాళ్ళ దేవుళ్ళు ఎవరు చేయలేదు. నో వన్ షెడ్ దేర్ బ్లడ్ ఫర్ ద రిడెంప్షన్ కదా. అంటే ఎవరి సాల్వేషన్ కోసం, ఎవరి రక్షణ కోసము ఏ దేవతలు, కోటి దేవతలు అంటారు కదా, కోటి దేవతలు అంటారు కదా, మరి వాళ్ళల్లో ఎవరైనా సరే మన పాపాల కోసము రక్తం కార్చినట్టు మనం చూస్తా ఉన్నామా? లేదు. అది ఆ శరీరం ఏమై ఉండాలి? పవిత్రమై ఉండాలి. అది కూడా పరమాత్ముడిదై ఉండాలి. పరమాత్ముడే ఆ పుణ్యదాన బలియాగం చేసి ఉండాలి. సో ఏంటి, శరీరంలో ఎలాంటి దాగైనను మచ్చైనను లేని శరీరమై ఉండాలి. అంటే సశరీరమై ఉండాలి. అంటే మంచి సువార్త, మంచి సువార్త. సో శరీరం, మంచి శరీరమై ఉండాలి, పవిత్రమైనటువంటి శరీరమై ఉండాలి అని చెప్పేసి వేదాలు కూడా మరి ఘోషిస్తాము అనమాట. మనం కనుక చూసినట్లయితే
ప్రభావంతో నిరూపింపబడను. ఇది ఎక్కడుందంటే రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్తా ఉండబడింది. ఏంటది? మనుషుల వల్ల, జస్ట్ మనుషులు పోలిగా పుట్టాడు కాబట్టి ఏదో ఒక వంశంలో జన్మించాలి కాబట్టి హీఈస్ ఇన్ ద జన్మ ఏమంటారు, ఈవెన్ మాథ్యూస్ స్టార్ట్ విత్ జీనియాలజీ, వంశావళి, యేసుక్రీస్తు వంశావళిని స్టార్ట్ చేస్తాడు. దావీదు అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని అక్కడ చాలా క్లియర్గా వ్రాయబడి ఉంటుంది. సో మనిషిగా ఒకళ్ళ రాజుగా యేసుప్రభువారు దావీదు వంశంలో జన్మించిన వాడై మరి ఇలా ఉన్నప్పుడు మరి మనం ఇంకా చూసినట్లయితే ఈ విధంగా సశరీరము, ఒక మంచి శరీరము సర్వ పాప పరిహారార్థము మరి బలి అయింది. ఆ రోజున మనం కనుక చూసినట్లయితే మోషే అరణ్యంలో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశం వదిలి వాళ్ళు కానానికి వెళ్ళాలి అని చెప్పేసి దేవుడు అన్నప్పుడు చివరి తెగలేంటంటే తొలి కుమారుడుని హతము చేయడం. అప్పుడు ఏం చేశారు? ఎవరి ఇంటిలో అయితే పశువు వధించబడి వారి గుమ్మానికి ఆ రక్తము వ్రాయబడి ఉంటుందో, ఆ గుర్తు వ్రాయబడి ఉంటుందో, ఆ గుర్తును ఆ మరణ దూత ఏమంటుందండి దాటి వెళ్ళిపోతుంది. సో అలా ఆ గొర్రె పిల్ల ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి వెరీ క్లీన్, పవిత్రమైనదై ఉండాలి. అలాగే దాగు అయిన మచ్చ అయిన ఫిజికల్గా నీట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి హోలీ, పవిత్రమైనదై ఉండాలి. సో ఆ విధంగా మనం చూసినట్లయితే పశువు వధించినప్పుడు ఆ మరణ దూత దాటి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యేసుప్రభువు వారు వన్స్ ఫర్ ఆల్, ఏదైనా సరే పాత నిబంధన రోజుల్లో ఒక పాపం చేశారంటే రక్తం ప్రోక్షించబడాలి. ఏదో ఒకటి, ఒక గొర్రె పిల్లనో లేకపోతే ఒక పావురాన్నో ఏదో ఒకటి మరి అక్కడ రక్తం అనేది ప్రోక్షించబడాలి. సో వన్స్ ఫర్ ఆల్, పాత నిబంధన మొత్తం కొట్టివేస్తా, వన్స్ ఫర్ ఆల్, ఒక్కసారిగా నీ కోసం నా కోసము మరి ఏం చేశారు? యేసుప్రభువు వారు సిలువ మ్రాను మీద ఎత్తబడి మనందరి కోసము రక్తము చిందించినట్లు మనం చూస్తాం. పవిత్రమైనటువంటి రక్తము, దాగు అయినను మచ్చ అయినను లేని ఒక గొర్రెపిల్ల. ఇదిగో యేసుప్రభువు వారిని బాప్తిసము తీసుకుంటున్నప్పుడు పైనుండి ఒక వాయిస్ వినపడుతుంది. ఆకాశం తెరవబడి ఎవరికి ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. ఇంకో చోట ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని వ్రాయబడింది. సో మనందరి పాపములు మోసుకోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల పవిత్రమైనది, సశరీరమైనది అని చెప్పేసి ఈ వచనంలో మనం చూస్తాం. సో దిస్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఒక వైపు మనం చూసినట్లయితే యేసుప్రభువు వారు ఫిజికల్గా వచ్చి మన పాపాల కోసము శరీరంలో వచ్చి మనందరి పాపముల కోసము శిలువ మీద బలియాగం చేయడం అనేది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మనం కనుక చూసినట్లయితే తిమోతి పత్రిక చూసినట్లయితే ఏదైనా సరే పాల్ 14 పత్రికలు రాశారు. ఆ 14 పత్రికలో సంఘం ఎలా ఉండాలి అనేది సంఘం గురించి చెప్తా ఉన్నాడు పాల్. అపోస్తలుడైనటువంటి పౌలు సంఘం ఎలా ఉండాలి, సంఘంలో ఉన్న కాపరి ఎలా ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఎలా ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి కాంగ్రిగేషన్ ఎలా ఉండాలి, ఈ ప్రతి విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నప్పుడు సడన్ గా ఈ మాట ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. లైక్ సడన్ గా ఆయన ఒక అధ్యక్షుడు ఎలా ఉండాలి, సంఘంలో ఏ క్యారెక్టర్స్ ఉండాలి, ఆ తర్వాత డీకన్స్ గా ఎన్నికైన వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ క్యారెక్టర్స్ చెప్తా సడన్ గా దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి దేవుని మందిరం గురించి చెప్తూ ఇదిగో నేను మీ మధ్యకి రావాలనుకుంటున్నాను, బట్ మీ మధ్యకి రావడానికి నాకు ఆలస్యం అయితే దేవుని మందిరంలో మీరు ఏ విధంగా ప్రవర్తించాలో నేను నీకు చెప్తా ఉన్నాను అని చెప్పేసి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ద ఎర్త్లీ మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ని చూస్తాం. యేసుప్రభువు వారు భూమి మీద తను చేసినటువంటి కార్యాలన్నీ ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూసినట్లయితే సశరీరుడుగా ప్రత్యక్షుడాయను,
దేవదూతలకు కనబడెను, రక్షకుడని అన్యజనులలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, తేజస్సుతో ఆరోహణాయి. రైట్ ఫ్రమ్ ద బర్త్ ఆఫ్ జీసస్ టు ద అసెన్షన్, యేసుక్రీస్తు జననం దగ్గర నుండి యేసుక్రీస్తు ఆరోహణమయ్యే వరకు ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఈ వచనంలో. సడన్ గా పౌలు గారు ఎందుకు ఇలా యేసుక్రీస్తు యొక్క పరిచయాన్ని ఇక్కడ రాశారు అని చెప్పేసి నేను కొంచెం మళ్ళీ పైకి వెళ్ళి చెప్పాను. పైకి వెళ్ళి చదివినప్పుడు మనకి అక్కడ కనుక చూసినట్లయితే మేబీ 14th verse, శీఘ్రంగా నీ యొద్దకు వద్దునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలో మరి పౌలు చెప్తా ఎందుకు యేసు ప్రభువారు భూమి మీద జీవించిన విషయాల గురించి, పుట్టుక గురించి, మరి తన పుట్టుక గురించి, అలాగే ఆత్మ గురించి, అలాగే సర్వలోకం వెళ్ళి సర్వలోకం సువార్త ప్రకటించండి, అన్ని జనులకు సువార్త ప్రకటించబడుతుంది, అలాగే తేజస్సుతో ఆరోహణమైన ఎసెన్షన్ గురించి చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఆలోచించినప్పుడు మనం అక్కడ కనుక చూసినట్లయితే మనం చూడండి ఒకసారి. దేవుని మందిరం అంటే ఇప్పుడు మనం కూర్చున్న ఇది ఒక ఫిజికల్ బిల్డింగ్. ఎంత అందంగా కట్టుకున్నాం. కొన్ని చర్చెస్ అయితే కోట్లు కొలది పెట్టి మాది అందమైన చర్చ్ అయి ఉండాలి, ఒక మంచి ల్యాండ్ మార్క్ అయి ఉండాలి, అందరూ మా చర్చ్ని దర్శించాలి అని చెప్పేసి ఎన్నో కోట్లు వెచ్చించేసి చర్చెస్ కట్టిన రోజులను మనం చూస్తాము. మందిరం అనేది ఇట్స్ ఫిజికల్ బిల్డింగ్ లాగా చూస్తాము. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు మందిరాన్ని ఒక ఫిజికల్ బిల్డింగ్ గా చూడట్లేదు. దేవుడు దేవుడు చెప్పాడు, నేను ఈ హస్తకృతమైనటువంటి మందిరములలో నేను నివసించను, ఆకాశాన్ని భూమిని నేనే సృజించిన వాడని నేను చెప్తున్నాను. సో ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను చేతితో చేసినటువంటి హస్తకృతమైనటువంటి ఈ కట్టడాల్లో నేను నివసించను అని చెప్పేసి మనము చూస్తూ ఉన్నప్పుడు ఇంకా మనం కిందకు వెళ్ళినట్లయితే ఇది ఎక్కడ ఉందంటే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తునందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికి ప్రభువై ఉన్నన హస్తకృతమైన ఆలయములలో నివసించడు అని రాయబడి ఉన్నది. అలాగే మనం చూసినట్లయితే ఎఫెసీ గ్రంథము 2వ అధ్యాయం 14 నుంచి 22 వచనాలు చూసినట్లయితే, కాబట్టి మీరు ఇక మీదట పరజనమును పరదేశములై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. అలాగే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రవక్తల కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇక్కడేమని రాయబడింది, మనము కూడా పరిశుద్ధమైన ఆలయంగా ఉండటానికి మనము కట్టబడుచున్నాం. ఇంకో చోట మరి పౌలు చెప్తా ఉన్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయంగా ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించున్నది మీరెరుగరా. అలాగే ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయడు. బీ కేర్ఫుల్. మీరు చాలా జాగ్రత్తగా మీ ప్రవర్తన చూసుకోనండి. దేవుడు చెప్తా ఉన్నాడు, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది.
హింసిస్తున్నది, మీరు ఎరుగుదా? కాబట్టి ఎవరైనా సరే ఈ శరీరాన్ని పాడు చేస్తే ఏమంటున్నాడు దేవుడు? దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాను. దేవునికి ఇష్టం లేనటువంటి హేయమైన అంశములు ఏమైనా సరే మన శరీరంలో మనం తెచ్చుకోవాలి అనుకుంటే దేవుడు వాడినిస్తాడు. దేవుడు మీ శరీరాన్ని పాడు చేస్తాడు. కాబట్టి మనము ఏం చేయాలి? మరి ఆత్మ ఫలాలని ఫలించిన వారిగా ఉండాలని కానీ మరి దేవుడికి విరోధమైనటువంటిని మరి వాటన్నిటిని నేను ప్రస్తావించట్లేదు, కానీ ఆ విరుద్ధమైనటువంటి ఏవి మన శరీరంలో ఉండకూడదు అని చెప్పేసి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాత్రం దేనికి సూచనగా ఉంది? మన శరీరం. దట్ ఈస్ మీరు, నేను, ఒకళ్ళు అందరూ కలిసి మనందరం ఏమైపోయామో ఒక సంఘమయ్యాము. సో ఈ శరీరము, దేవుని యొక్క శరీరము ఈజ్ ఈక్వల్ టు సంఘం, ద చర్చ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సంఘం. సో దేవుని సంఘము మరి ఇక్కడ మనం చూసినట్లయితే నిరాక్షేపముగా అన్డౌటెడ్లీ దైవ భక్తిని కూర్చున్న మర్మము గొప్పదైనది. ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ ఇస్ గ్రేట్. యాక్చువల్లీ ఈ మిస్టరీ, మర్మము అనేది అసలు మిస్టరీ ఏంటండి? దేవుని జననం మిస్టరీ అంటారా? నో, ఇట్స్ నాట్ ఎ మిస్టరీ. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే ప్రవక్తలందరూ ప్రవచించారు కదా, చెప్పేశారు, అందరూ చెప్పారు. మనకేమన్నా దాచబడి ఉన్నదా? ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కన్నా అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడుతున్నారు అని చెప్పేసి ఆల్రెడీ యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. సో ప్రవక్తలు అందరూ యేసుక్రీస్తు యొక్క జననం గురించి, ఆయన మరణం గురించి, అలాగే ఆయన యెరూషలేములో జయ ప్రవేశం గురించి, ప్రతి ఒక్క విషయం ఆయన జీవితంలో ఏమేమి జరుగుతాయో ప్రతి ఒక్క విషయము ప్రవక్తల ద్వారా మరి రాయబడి ఉన్నది పాటల గ్రంథంలో. అయినా స్టిల్ ఏంటి మిస్టరీ? వాట్ ఈస్ దట్ మర్మం? వాట్ ఈస్ దట్ మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ అని మనం చూసినట్లయితే, ఆ మిస్టరీ అది దట్ వాజ్ నాట్ రివీల్డ్ టు ద ప్రాఫిట్స్. ప్రవక్తలకి అది బయలుపరచబడలేదు, కానీ అపోస్తలులకు అలాగే మనకి నేటి తరానికి అది బయలుపరచబడినది అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఎఫెసీ గ్రంథము 3వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాల వరకు ఆ మిస్టరీ ఏంటో, ఆ మర్మం ఏంటో బయలుపరచాడు. ఆ మర్మం ఏంటో మనం కనుక చూసినట్లయితే, అన్ని జనులను స్వార్థ వలన తెచ్చుకోలేదు. Can anyone please help me in reading the Bible? Yes. Pastor, sorry. ఎఫెసీ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. Yes, 6th verse. మర్మం ఏంటి? యేసు ప్రభువు వచ్చినప్పుడు నేను నశించిన వారి కోసము, నశించిన ఇశ్రాయేలీయుల ఇంటి వారి కోసమే వచ్చాను అని చెప్పేసి యేసు ప్రభువు చెప్తాను. అంటే ఇశ్రాయేలీయుల్లో నశించిన వారి దగ్గరికి నేను వచ్చానంటే చోసన్ పీపుల్, ద జ్యూస్ అండ్ ద ఇజ్రాయెలైట్స్, వాళ్ళ కోసమే వచ్చాను అని చెప్పేసి మరి దేవుడు యేసు ప్రభువు ఒక సందర్భంలో ఒక స్త్రీ వచ్చి మా కుమార్తెకి దెయ్యం పట్టింది అని చెప్పేసి అడిగినప్పుడు, ఇదిగో నేను ఇశ్రాయేలులో నశించిన ఇంటి వారి కోసం పంపబడ్డాను అని చెప్పేసి అన్నప్పుడు, కుక్కలకి పిల్లల దగ్గర రొట్టె తీసుకొని కుక్కలకి వేయకూడదు అని చెప్పేసి యేసుప్రభు గారు ఆమెని ఒక కుక్కతో పోల్చినప్పుడు ఆమె చాలా హంబుల్గా చెప్తా ఉంది, యేసయ్య కుక్క పిల్లలు కూడా కింద పడిపోయిన రొట్టె ముక్కలు తీసుకొని తింటానే కదా, ఏదో కొంచెం నీకు నీ చోసన్ పీపుల్కి ఇచ్చిన తర్వాత మిగిలిన కొంచెం నాకు కూడా అయ్యా అని చెప్పేసి చాలా హంబుల్గా అడుగుతున్నాము. సో అలాంటి, అంటే వీ కెన్ సే దట్ ద జెంటైల్స్,
చోజన్ పీపుల్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టి ఎవరిని వదిలిపెట్టద్దండి, అందరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పేసి మరి యేసుప్రభువు వారు చెప్తా ఉన్నారు. అలాగే ఆ మర్మము ఏంటి, యూదులకే కాదు అన్ని జనులకు కూడా మరి ఆ యొక్క సమాన వారసులుగా మరి తీర్చబడ్డారు. అన్య జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సహా వారసులుగాను ఒక శరీరం మందలి సాటి అవయములుగాను వాగ్దానం పాలుపగలిగారు. అదే ఇక్కడ మనం ఇదంతా ఎర్త్లీ మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కాదు, ద ఎర్త్లీ మిషన్ ఆఫ్ ద చర్చ్. మనం దేవుని మందిరం ఏదనుకున్నాము, సంఘం. సో మనము చేయవలసినటువంటి పనులు తిమోతి గారు ఇక్కడ చెప్తా ఉన్నాడు. సశరీరంలో ప్రత్యక్షమైంది, సశరీరంలో ప్రత్యక్షమాయను. సో మరి అక్కడ చెప్తా ఉన్నారు, సో నువ్వు నేను పాలు భాగస్థమై ఉన్నాం క్రీస్తు శరీరంలో. క్రీస్తు మూలరాయి అయితే మనమందరము ఆ చర్చ్ లో మిగతా పార్ట్స్. సో అవయవంలో ఏ భాగం ఇంపార్టెంట్ అని మనం చెప్తాము. కన్ను ఇంపార్టెంట్ అని చెప్తే మీరు వినరా, చెవిటోళ్ళలాగా ఉంటారా? లేదా చెప్పుకుంటే మాట్లాడటం మీకు ఇష్టం లేదా? సో ఏ అవయవం బాగుండాలి? అన్ని అవయవాలు బాగుండాలి. సో యూదుడు ఈయన శ్రేష్ఠుడు అని చెప్పేసి చర్చ్ లో ఉంచుకోవడానికి లేదు. సో ఈయన అన్యుడు దేనికి పనికిరాడు అంటరాని వాడు అని చెప్పేసి చర్చ్ లో నుంచి నో, మనము వారసులమై ఉన్నాము. వారసులమైన దేవునిలో సువార్త వలన, క్రీస్తు యొక్క సువార్త వలన మనము సహవారసమైన, ఇదే గొప్ప మర్మము. అది ప్రవక్తలకి వాళ్ళందరికీ మరి బయలుపరచబడలేదు, కానీ అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మనకి అది బయలుపరచబడినది. తర్వాత మనం చూసినట్లయితే సో ఆ మర్మము చాలా గొప్పదై ఉన్నది. దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందెను. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. మనము అన్యులను ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని నిజ రక్షకుడుగా మనం అంగీకరిస్తామో ఆ క్షణమే మనం ఆయన శరీరంలో ఆయన మనల్ని చేరుస్తాడు అని చెప్పేసి మరి వాక్యము మనకి తెలియజేస్తా ఉంది. అలాగే 1 కొరింథీ 12:13 ఏలైనగా యూదుడైనను గ్రీసు దేశస్థుడైనను దాసులైనను స్వతంత్రులైనను మనమందరము ఒక శరీరంలో ఒక ఆత్మ యందే బాప్తిసము పొందితిమి. సో ఈ విధంగా మనందరము మరి ఆత్మ విషయంలో మరి దేవుడు ఇక్కడ సశరీరుడుగా ప్రత్యక్షమాయను అని రాయబడి ఉంది కదా. మనం కనుక చూసినట్లయితే యెషయా గ్రంథము 9:6 మనం చూస్తే ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు. మనం ఇక్కడ కనుక చూసినట్లయితే ఆ మెస్సయ్య ఎవరు అని మనము అందరూ ఎదురు చూశారు. యూదులు ఎవరైతే ఉన్నారో ఈస్ నన్ అదర్ దాన్ ద ఫాదర్, నిత్యుడైనటువంటి తండ్రి అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. సో మరి అక్కడ సశరీరుడుగా మెస్సయ్య అనే ఆయన ఎవరో కాదు, తండ్రి తన పొజిషన్ వదిలిపెట్టుకుని కుమారుని రూపంలో సశరీరముగా, నేను చాలా చిన్నదాన్ని లైక్ కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ రావట్లేదు కానీ బట్ సశరీరము ఆ తండ్రి హియర్ ఒక త్రిత్వమైనటువంటి దేవుణ్ణి పౌలు చూపిస్తా ఉన్నాడు. త్రిత్వమైనటువంటి దేవుణ్ణి పౌలు చూపిస్తా ఉన్నాడు. ఆ తండ్రి కుమారుడు అని చెప్పేసి ఒక రుజువుని ఇక్కడ మనకి చూపిస్తా ఉన్నాడు. సో నిత్యుడకు తండ్రి అని చెప్పేసి చూస్తా ఉన్నాము. అలాగే ఇంకొక చోట మలాకు గ్రంథము 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుట
ప్రత్యక్షతకై నేను నా దూతను పంపుచున్నాను. ఆయన చెప్తున్నాడు, నేనే వస్తున్నాను, నాకు ముందుగా మార్గం సిద్ధపరచడానికి నేను ఒకరిని పంపిస్తాను. ఆయన ఎవరు? బాప్తిసం ఇచ్చు యోహాను. సో నాకు ముందుగా అంటే తండ్రికి ముందుగా నేనే వస్తున్నాను, శరీరం దాచుకొని నేను వస్తున్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఇది ఒక మర్మము, మిస్టరీ అనేది మరి మనం కాదనుకున్నాం కదా. ఫస్ట్లోనే మనం చూసినట్లయితే సృష్టించినప్పుడే సాతానుతో మరి యేసుప్రభువు వారు చెప్తాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలిగజేస్తాను, అతడు నీ తల మీద కొట్టును, నీవు అతని పడ మీద కలుస్తావు. సో అక్కడ బయలుపరిచాడు యేసుక్రీస్తు యొక్క జననం. ఒక ఆయన వస్తాడు, మరి ఆయన నీ మీద అధికారము జయము సంపాదిస్తాడు అని చెప్పేసి అప్పుడే ప్రవక్తల ద్వారా ఆ సృష్టి అప్పుడే మరి దేవుడు మరి రివీల్ చేసినట్టు చూస్తాం. సో చాలా విషయాలు దేవుడు రివీల్ చేసినప్పటికీ ఈ మర్మము మనమందరం సంఘము మరి మనం దేవునిలో పాలిస్తే ఆ శరీరం ఎవరో కాదు, సంఘము నువ్వు నేను అని చెప్పేసి దేవుడు ఈ వాక్యం ద్వారా మరి బయలుపరుస్తున్నట్టు మనం చూస్తాము. సో అలాగే ఆత్మ విషయమై నీతిపరుడుగా తీర్పు పొందండి. ఎప్పుడైతే మనము మరి దేవుని యొక్క రక్షకుడుగా అంగీకరిస్తాము, మనం మాట్లాడుతున్నాము, వెంటనే ఆయన తన ఆలయంలో తన శరీరంలో ఒక పార్ట్గా దేవుడు చేస్తాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అలాగే దేవదూతలకు కనబడను. మనం కూడా మామూలు ఇది అర్త్లీ విషయం గురించి ఆలోచించినట్లయితే దేవదూతలకు కనబడనంటే యేసుప్రభువు వారు జన్మించినప్పుడు దేవదూతలందరూ దిగివచ్చి గానస్థుతి గానములు చేస్తా ఆయన పశువుల పాప చుట్టూ ఆయన తిరుగుతా ఉన్నారు. గొల్లలకి చెప్తా అదిగో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని చెప్పేసి మరి దూతలు ప్రతిగానం చేస్తూ అక్కడ అందరికీ గుడ్ న్యూస్ చెప్తా తిరుగుతా ఉన్నారు అక్కడ. అలాగే యేసుప్రభువు వారు అరణ్యంలో వెళ్ళినప్పుడు మరి ఆయనకి సేవ చేయడానికి 40 రోజుల తర్వాత సాతాను చేత శోధింపబడిన తర్వాత ఆయన సేవ చేయడానికి దేవదూతలు కనబడ్డారు. అలాగే యేసుప్రభువు వారు గెత్సెమనే తోటలో మరి అక్కడ శ్రమ పొందిన తర్వాత ఆయన రక్తమంతా వెళ్ళిపోయి నీటి కొట్టుగా పడిపోతున్నప్పుడు ఆయన్ని బలపరచడానికి దేవదూతలు వచ్చింది. అలాగే ఆయన ఆరోహమైనప్పుడు కూడా ఆయన లేచినప్పుడు కూడా దేవదూతలు ఆ బండ మీద కూర్చొని ఉండటం, సమాధి బండ మీద కూర్చొని ఉండటం మనం చూస్తాం. అలాగే ఎసెంచినప్పుడు కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆయన ఎలా వెళ్ళారో మళ్ళీ అలాగో వస్తాడు, కాబట్టి మీరు వెళ్ళి సమరయలోను అన్ని చోట్ల దేవుని యొక్క స్వార్థ ప్రకటించండి అని చెప్పేసి దూతలు కనబడటం మనం చూస్తాము. సో ఆ దూతలు చూస్తా ఉన్నారు ఎవరిని? ది ఏంజెల్స్ ఆర్ వాచింగ్ ఓవర్ us. దేవదూతలు మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చోట రాస్తా ఉన్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము, మేము లోకమును దేవదూతలను మనుషులను వేడుకగా ఉన్నాం, అంటే కనువిందుగా ఉన్నాం. దే ఆర్ వాచింగ్ ఓవర్ us. వాళ్ళు మమ్మల్ని చూస్తా ఉన్నారు. కాబట్టి ఆ దేవదూతలు మనల్ని కూడా చూస్తా ఉన్నారు, సంఘాన్ని దేవదూతలు చూస్తా ఉన్నారు. సో దేవదూతలు సంఘాన్ని చూస్తున్నప్పుడు మనం ఎలాంటి కార్యాలు చేస్తున్నామో we should watch over us. మనము ఏమంటారు, జాగ్రత్త కలిగి ఉండాలి. సో ఎలాంటి పనులు, మంచి పనులు చేస్తామా, చెడ్డ పనులు చేస్తామా? రహస్యమందు ఏమైనా బయటకు మంచిగా కనపడచ్చు, రహస్యమందు చెడ్డ పనులు చేయొచ్చు. బట్ రిమెంబర్ దట్ ద ఏంజెల్స్ ఆర్ వాచింగ్ ఓవర్ us. దేవదూతలు చూస్తాము, సంఘాన్ని దేవదూతలు మరి ఇక్కడ వేల మంది దేవదూతలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఏమైనా సరే ఆ థాట్ మనకు ఉన్నప్పుడు మనం ఏమైనా చెడ్డ పని కానీ చెడ్డ ఆలోచనలు కానీ మనం చేయగలమా? చేయలేము. సో చర్చ్ని పాల్ వాక్ చేస్తూ ఉన్నాడు, ఏమనంటే వాచ్ ఓవర్, మీరు జాగ్రత్తగా ఉండండి, దేవదూతలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, దేవదూతలు కనబడెను అని చెప్పేసి రాయబడింది. అలాగే ఇంకా నేను ఆలస్యం చేయకుండా రక్షకుడని అన్య జనులలో ప్రకటింపబడాను. ఎక్కువగా యేసుప్రభువు వారి మరణం తర్వాత అన్య జనులలో సువార్త ప్రకటించబడింది. పౌలను నేను స్పెషల్, నేను
చాలా బాగా అన్ని జనుల్లో సువార్త ప్రకటించబడతా ఉంది. దేవుడు ఆరోహణమై వెళ్ళిపోయాడు, అదే ఎలా వెళ్ళాడు అలానే వస్తాడు అని చెప్పేసి మరి యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సంఘం అనే మంచి శరీరం ఎలా ఉంది, ఎలాంటి కుళ్ళు కపటాలతో ఉంది అని చెప్పేసి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నిజంగా ఆ యొక్క మర్మం, ద గాడ్లీనెస్, ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ ఈజ్ గ్రేట్. ఆ మిస్టరీ ఏంటంటే మనము దేవుని సంఘమై ఉన్నాము, మన శరీరాలన్నీ దేవుని ఆలయమై ఉన్నది అని చెప్పేసి మరి రాస్తా ఉన్నాడు. అలాగే 1 తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేదు, ఆ మీదట సజీవులైన మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. సో తేజస్సుతో ఆరోహణుడాయను. మనము కూడా సంఘముగా తేజస్సుతో మనము మరి మధ్య ఆకాశంలోకి మరి ఆరోహణమై వెళ్ళిపోతా ఉన్నాము. సో అప్పుడు దేవుడు ఏమి ఇస్తా ఉన్నాడని ప్రామిస్ చేస్తా ఉన్నాడు. ఇదిగో నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని, అక్కడ కన్నీరు ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, మీ బాష్ప బిందువులన్నిటినీ నేను తుడిచివేస్తాను. ఎందుకంటే నేను మీ మధ్య కాపురం ఉండడానికి నేనే వస్తున్నాను. మీ మధ్య కాపురం ఉండి మీ ప్రతి ఒక్క బాష్ప బిందువుని తుడిచివేసి మీ అందరికీ నిత్యమైనటువంటి ఆనందాన్ని నేను దయచేస్తాను అని చెప్పేసి యేసుప్రభు వారు ఇక్కడ మనకి ప్రామిస్ చేస్తా ఉన్నారు. సో తేజస్సుతో ఆరోహణమాయను. సో ఈ కన్క్లూషన్ ఏంటంటే దేవుని మందిరమైనటువంటి మనము సశరీరం కలిగి, అంటే మంచి క్రియలతో మరి దేవుని ఎదుట మరి దాగైనను మచ్చైనను లేకుండా ఉంటే మాత్రమే మనము మధ్య ఆకాశంలోకి దేవునితో పాటు ఆరోహణమై వెళ్తాం. ఆ కొత్త ఆకాశము కొత్త భూమిలో మనందరము ఉండాలి అంటే మరి మనము కూడా మరి పౌలు చెప్పినట్టు ఈ విషయాలన్నిటినీ, మంచి కార్యాలన్నిటినీ మనము చేసేవారుగా ఉండాలని చెప్పేసి మరి దేవుడు ఈరోజు కొన్ని విషయాలని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో మేబీ నాకు కొంచెం కనెక్ట్ చేయడం రాలేదు కానీ, బట్ సశరీరము ఆ మర్మం అనేది గొప్పది. ఆ మర్మము ఏంటంటే దేవుని మందిరము మనమై ఉన్నాము. మన శరీరంతో దేవుడిని మరి ఆరాధించి మరి దేవుని యొక్క రాజ్యంలో వారసులమే పాలి వారసులై ఉండాలని చెప్పేసి మరి పౌలు ఈ వాక్యం ద్వారా మరి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారికి అలాగే సంఘ పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ప్రేమల మా తండ్రి, కృపగల మా దేవ, మా కర్పాలను స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా తండ్రి, నేను మాట్లాడిన విషయాలు తండ్రి ప్రభా ఏమైనా పొరపాటు ఉంటే తండ్రి దాన్ని మన్నించండి తండ్రి. అయినా కానీ తండ్రి ప్రభా తండ్రి, మీ మందిరం తండ్రి, మా శరీరాలు తండ్రి, మేము మీ శరీరంలో అవయవాలమైనాం తండ్రి ప్రభా. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తండ్రి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘం తండ్రి ప్రభా, ఎత్తబడే సంఘంలో తండ్రి ప్రభా తేజస్సుతో ఆరోహణం అవడానికి తండ్రి ప్రభా మా అందరికీ మీ కృప అనుగ్రహించండి తండ్రి ప్రభా. తండ్రి మీ కృపా కాపుదలం అందరికీ దయచేయమని మా ప్రార్థన ఆలోచించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.